దిగులుగా ఉన్నావేంటి? ఉండదేంటి మరి? తను నీకు కాల్ చేసిందా? నా బొంద చేసింది. ఇలా చూడు, దేని గురించి ఆలోచించుకో. ఇలా చూడు, నువ్వు ఎలాంటి ఎమోషన్స్ని చూపించకూడదు. మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఏంటి? అది కాదు, మూర్ఖత్వంగా ఏమీ చెయ్యొద్దు. నీకు తనకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది, అది నాకు తెలుసు. ఎందుకురా అలా నవ్వుతున్నావు? తను కూడా ఇదే చెప్పింది. ఓ అలాగా. అన్నట్టు తనకి ఫోన్ చేస్తానని చెప్పావుగా, చేయలేదా? దాని గురించి నేను ఆలోచించాను, కానీ చేయలేదు. ఒకవేళ నేను గనక మాట్లాడాను అంటే అంతా రెస్పాన్సిబుల్గా మారిపోతుంది. అందుకే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాను. నీకు నా గురించి బాగా తెలుసు కదా, నా క్యారెక్టర్ ఎలాంటిదో కూడా తెలుసు కదా. తెలుసు. నా గనక కోపం వచ్చిందనుకో జరగకూడదు జరుగుతుంది. సరే, దాని గురించి వదిలే. సరే, మన కాలేజీలో చదివిన వృందా నీకు గుర్తుందా? బాగా కర్లీ హెయిర్ ఉంటుంది. కావాలంటే తనతో మాట్లాడినా నీకోసం. చాలా మంచి అమ్మాయిరా, నాకు తెలుసు. మావా జాన్, అంత ఫ్రస్ట్రేషన్లో లేనరా. రేయ్, ఇప్పుడు కొత్త రిలేషన్షిప్లోకి వెళ్ళి అందులో నువ్వు చాలా బిజీ అయి ఎంగేజ్డ్గా ఉండాలి. మనిషే మారాలి, లేదంటే ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ అప్సెట్ అయిపోతావు. బాగా ఆలోచించుకో. నేను ఇలాగే మూవ్ ఆన్ అవుతాను. వేరే అమ్మాయి గోల నాకు వద్దు, ఓకే? రేయ్, నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను? మూసుకుని గుడ్డు తిను, లేదంటే చికెన్ తిను, అంతేగాని నా బుర్ర మాత్రం తినకు. నీకు చెప్పడానికి వచ్చాను చూడు, నన్ను నేను చెప్తా కొట్టుకోవాలి. రే, ఒక్క నిమిషం ఉండు. అరే, నేను వెళ్ళి మాట్లాడొస్తాను, తనే కాల్ చేస్తోంది. ఎవరో లేనా? ఎవర్రా లేనా? ఇది నా లైను. ఆయన తనతో మాట్లాడొద్దన్నావు కదా, ఈ టైంలో కాల్ చేస్తుంది ఏంటబ్బా? హలో, ఏంటి విషయం?